వెల్కమ్ టు సోషల్ పోస్ట్ నేను నిహాల్. సో ఇప్పుడు నార్మల్‌గా ఇన్‌ఫ్లుయెన్సర్స్ కానీ, అడ్వైజర్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి అని అంటారు. కానీ ఎవరి మాట వినాలి? ఎవరి మాట వింటే మనకి ఎక్కువ రిటర్న్స్ జనరేట్ అవుతది? దీని గురించి మాట్లాడడానికి వెల్తి చక్రధర్ గారు ఉన్నారు. సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. యెస్. సార్ ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్స్ చెప్తారు, నార్మల్‌గా అడ్వైజర్స్ చెప్తారు. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి, ఫలానా దాంట్లో ఇన్వెస్ట్ చేయండి అని. సో ఎవరి మాట వినాలి సార్? ఎక్కువ మాట అడ్వైజర్స్ వినాలా? లేకపోతే ఇన్‌ఫ్లుయెన్సర్స్ వినాలా? ఇది చాలా మంచి క్వెషన్ అండి. మన దగ్గర చాలామంది ఇన్వెస్టర్స్ వస్తుంటారు. కొన్ని ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు వాళ్ళు. రాండమ్ గోల్డ్ ఫండ్‌లో పెట్టారు. రీసెంట్‌గా అయితే గోల్డ్ ఫండ్స్‌లో పెట్టారు. సిల్వర్ ఫండ్స్‌లో తీసుకున్నారు ఈటీఎఫ్స్. అలాగే చూస్తే మనకి ఇండెక్స్ 50 నిఫ్టీ బీస్ అంటారు. రకరకాల ఫండ్స్‌తో మన దగ్గరికి వస్తారు. మేము అడుగుతాం, ఎందుకంటే ఇలాంటివన్నీ ఫండ్ తీసుకున్నారు అన్నెసరీ వీటి వల్ల. ఇలాంటి వల్ల మీకు రాబోయే రోజుల్లో లాంగ్ టర్మ్‌లో మీకు రిటర్న్ రాదు. షార్ట్ టర్మ్ తప్ప షార్ట్ టర్మ్ గెయిన్స్ కనిపించొచ్చు బహుశా. బట్ లాంగ్ టర్మ్‌లో చెప్తాం మేము రిటర్న్స్ ఏం రావని. కాదంటే మాకు ఇన్‌ఫ్లుయెన్సర్ ఉన్నారు, ఆయన బాగా చెప్పారు మాకు అని. సో ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఏంటంటే వాళ్ళు తాత్కాలికం, ఒక టెంపరరీ అండి. వాళ్ళు చాలా మీకు వీడియోస్ చూపించి ఒక వీడియోని ఒక అట్రాక్టివ్‌గా దాన్ని చేసి వాళ్ళు పెంచుకోవాలి. వాళ్ళ ఎన్ని వ్యూస్ వస్తే వాళ్ళకి దానివల్ల రెమ్యునరేషన్ వస్తుంది. సో అల్టిమేట్‌గా మీరు కోటీశ్వరులు అయ్యారా అవ్వలేదా అని వాళ్ళకి సంబంధం లేదు. వేరేస్ అడ్వైజర్ ఎలా ఉంటారంటే, అడ్వైజర్స్ మీకు నెక్స్ట్ 20 ఇయర్స్ మీ చెయ్యి పట్టుకొని నడిపించేవాళ్ళు అడ్వైజర్. మీతో పాటు 20 ఇయర్స్ అతను కూడా ట్రావెల్ చేస్తారు కాబట్టి అల్టిమేట్‌గా ఏదైతే ముందు చెప్పారో స్టార్టింగ్ ఆఫ్ ద ఇన్వెస్ట్‌మెంట్ చెప్పినప్పుడు మీరు ₹15,000 ఎస్ఐపి వేయండి. 15 ఇయర్స్ తర్వాత మీకు 1 క్రోర్ వస్తుంది అని చెప్తాము. ఆ 15 ఇయర్స్ కూడా అడ్వైజర్ వాళ్ళతో ట్రావెల్ చేస్తారు. వాళ్ళతో ట్రావెల్ చేసి టిల్ ఎండ్ ఆఫ్ ద మెచ్యూరిటీ అప్పుడు మీకు 1 క్రోర్ వచ్చింది అని మన హ్యాండ్‌కి ఇచ్చేవాళ్ళు అడ్వైజర్. సో మీకు టెంపరరీగా ఉండేవాళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్స్. ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఇవాళ వస్తారు. ఇవాళ మార్కెట్‌లో కన్సంప్షన్ చాలా బాగుంది. కన్సంప్షన్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయమని చెప్తారు. అలాగే ఫార్మా బాగుంది. ఫార్మాలో ఇన్వెస్ట్‌మెంట్ చేయమని చెప్తారు. అంటే ఆ రోజు ఏం ట్రెండ్ ఉందో దాని మీద చేయమని చెప్తారు. 20 ఇయర్స్ టైమ్ గ్యాప్‌లో సెక్టర్స్ మారిపోవచ్చు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏఐ బాగా వస్తుంది. ఏఐ సెక్టర్ మీద వచ్చే స్టాక్స్ ఏవైతే మారిపోవచ్చు. అలాగే మీకు ఈ 20 ఇయర్స్‌లో ఎన్నో సెక్టర్స్ అప్ అండ్ డౌన్స్ అయిపోతుంటాయి. సో అలా అయిపోయినప్పుడల్లా ఫండ్ మేనేజర్లు కూడా మారిపోతుంటారు. ఇవాళ ఒక ఫండ్ హౌస్‌లో వాళ్ళు రికమెండ్ చేస్తారు స్ట్రాంగ్‌గా. పలానా ఫండ్ మేనేజర్ ఈ ఫండ్‌లో ఉన్నాడు. కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేయమని చెప్తారు. కానీ ఆ ఫండ్ మేనేజర్ అందులో 20 ఇయర్స్ ఉంటాడా అంటే ఉండడు. ఆయన నెక్స్ట్ 3 ఇయర్స్‌కి రిజైన్ చేసి వెళ్ళిపోవచ్చు. సో మనం వాళ్ళ మాటలు నమ్మి మనం లాంగ్ టర్మ్‌గా బెట్ చేయలేము. వేరే అడ్వైజర్స్ అలా కాదు. టైమ్ టు టైమ్ మీతో పాటు ఉంటారు. ఏదైనా కరెక్షన్స్ ఉంటే కరెక్షన్స్ చేస్తారు. ఫండ్ మార్చాలా, సెక్టర్ మార్చాలా, ఫండ్ హౌస్ మార్చాలా, అలా టైమ్ టు టైమ్ గైడెన్స్ ఇస్తారు కాబట్టి, ఒక చేయి పట్టుకొని నడిపిస్తారు కాబట్టి మనం ఖచ్చితంగా వెళ్ళొచ్చు. అడ్వైజర్స్‌ని నమ్మండి. ఎందుకంటే అడ్వైజర్స్ మీతో పాటు ఉంటారు కాబట్టి. ఒక నెక్స్ట్ 20 ఇయర్స్ ఎస్ఐపి వేశారంటే 20 ఇయర్స్ ఎస్ఐపి వాళ్ళు మీతో ట్రావెల్ చేస్తారు కాబట్టి అడ్వైజర్స్ అయితే బెటరు. లాంగ్ టర్మ్‌గా మనతో పాటు ఉంటారు. కానీ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అయిన వాళ్ళు తాత్కాలికం, టెంపరరీ, ఈ ఫండ్ తీసుకోండి, ఆ ఫండ్ తీసుకోండి అని మీరు కన్‌ఫ్యూజ్ చేస్తారు. అలా తీసుకున్నందువల్ల మనకి నష్టం జరుగుతుందని చెప్తున్నాను. సో కాబట్టి ఎప్పుడైనా ఇన్వెస్టర్స్ బ్లైండ్‌గా నమ్మకండి ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని. ఒక ప్రాపర్‌గా అడ్వైజర్ సలహా తీసుకొని అడ్వైజర్‌తో ట్రావెల్ చేయండి. టిల్ ద ఎండ్ ఆఫ్ ద మెచ్యూరిటీ దాకా కూడా ఏ అడ్వైజర్ అయితే మీతో పాటు ఉంటాడో అప్పుడు మీకు అతని ద్వారా మీకు మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. మధ్యలో చూడండి, ఈవెన్ అడ్వైజర్స్ కూడా కొన్ని సార్లు పొరపాటు చేసే అవకాశం ఉంటుంది. అవుట్ ఆఫ్ 5 ఫండ్స్‌లో ఒక ఫండ్ రాంగ్ గెస్ చేసే అవకాశం ఉండొచ్చు. సో మీరు అడ్వైజర్‌తో ట్రావెల్ చేస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళు ఒక 3 ఇయర్స్ తర్వాత ఆ ఫండ్ మార్చి వేరే ఫండ్‌ని రీప్లేస్ చేస్తారు. సో అట్లాంటి అవకాశాలన్నీ కూడా మనకి అడ్వైజర్స్‌తో పాటు మనకు దొరుకుతుంది. ఇప్పుడు చూడండి, ఈవెన్ చూడండి, నామినేషన్ పెడతాం. ఎందుకు పెడుతున్నాం నామినేషన్ మనం మ్యూచువల్ ఫండ్స్‌లో అంటే, రేపొద్దున మనకేదైనా అన్‌ఫార్చునేట్ డెత్ జరిగినప్పుడు మన నామినీకి ప్రాపర్‌గా ఈ ఫండ్స్ అన్నీ వెళ్ళాలి, ట్రాన్స్‌ఫర్ అవ్వాలి అని. ఇప్పుడు ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ మాట విని మనం గ్రో యాప్‌లోనో, జిరోదాలో ఓపెన్ చేసామనుకోండి, మన పొరపాటున అతనికి ఏమన్నా ఎక్స్‌పైర్ అయితే దాని పాస్వర్డ్స్ కూడా నామినీ తెలియట్లా. ఇవాళ రేపొద్దున ఏంటంటే మార్కెట్‌లో మొబైల్ యాప్ వచ్చేసిన తర్వాత మన మొబైల్‌లో ఏది ఉంది అని చెప్పి ఎవరికీ తెలీదు. మన ఫ్రెండ్స్‌కి తెలీదు. మన రిలేటివ్స్‌కి తెలీదు. ఇప్పుడు చూడండి, మనం ఆ టైంలో ఎవరన్నా ఎక్స్‌పైర్ అయ్యారు. అతనికి తప్ప ఆ ఇన్వెస్ట్‌మెంట్ ఉన్నట్టు ఎవరికీ తెలీదనుకోండి, నామినీకి ఎలా వెళ్తుంది? నామినీకి తెలీదు. సో కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ఒక అడ్వైజర్‌తో ట్రావెల్ చేస్తే అతనికి తెలుస్తుంది కాబట్టి మనం చెప్పాలి ఫ్యామిలీకి, నా ఫైనాన్షియల్ అడ్వైజర్ పలానా పర్సన్ ఉన్నాడు. నాకేమన్నా అయితే అతన్ని కాంటాక్ట్ చేయండి. సో మీకు ఒక భరోసా ఉంటుంది. ఒక ఫైల్ మెయింటైన్ చేయండి. ఆ ఫైల్‌లో అతని విజిటింగ్ కార్డ్ పెట్టండి. సో పొరపాటున రేపొద్దున ఏదైనా అన్‌ఫార్చునేట్ జరిగితే ఆ విజిటింగ్ కార్డ్ ప్రకారం వాళ్ళు ఫాలో అప్ చేస్తే అడ్వైజర్స్ హెల్ప్ చేసి ఆ మొత్తం ఉన్న ఫండ్‌ని వాళ్ళ నామినీకి ట్రాన్స్‌ఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఓన్లీ మనం బ్లైండ్‌గా ఒక మొబైల్ లెవెల్‌లో పెట్టేసుకుంటే మొత్తం మన ఇన్వెస్ట్‌మెంట్ అంతా రేపొద్దున జరిగితే కష్టం. సో కాబట్టి ఇన్‌ఫ్లుయెన్సర్స్ మనకి ఇట్లాంటి టైంలో హెల్ప్ చేయరండి. కేవలం వాళ్ళు చెప్పి వదిలేస్తారు అంతే, ఈ ఫండ్‌లో వేసేసుకో. అంటే ఇన్‌ఫ్లుయెన్సర్స్ దగ్గర ఒక టీమ్ ఉండేది కదా సార్, రీసెర్చ్ టీమ్ ఉండేది కదా! వాళ్ళు రీసెర్చ్ చేసి ఇలా అని చెప్తారు కదా సార్, అలా కూడా నమ్మకూడదని అంటారు. ఈవెన్ అడ్వైజర్స్ కూడా ఒక టీమ్ ఉంటుందండి. ఇప్పుడు చూడండి, ఒక కాలేజ్‌లో స్టాఫ్ మీటింగ్ జరుగుతుంది. ప్రతి ఒక్క కాలేజ్‌కి, స్కూల్‌కి ఒక స్టాఫ్ మీటింగ్ ఉంటుంది. అంటే ఏంటంటే వాళ్ళ ప్రిన్సిపల్ టీచర్స్ అందరిని కూర్చోబెట్టి ఒక టాస్క్ మీటింగ్ తీసుకుంటారు.
ప్రతి ఒక్క ఆర్గనైజేషన్లో కూడా స్టాఫ్ మీటింగ్స్ జరుగుతాయి. అట్లాగే అడ్వైజర్స్ అందరికీ కూడా ఒక మీటింగ్ జరుగుతుంటుంది. అడ్వైజర్స్ అందరికీ కూడా కామన్గా ఒక గ్రూప్ ఉంటుంది, వాళ్ళకంటూ ఒక సొసైటీ ఉంటుంది. సో వాళ్ళందరికీ కూడా రీసెర్చ్ టీమ్స్ బాగా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏ ఫండ్ బాగుంది, ఏ ఫండ్ బాగాలేదు, ఏ ఫండ్ మేనేజర్ ఏ కంపెనీకి జాయిన్ అయ్యాడు, అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అడ్వైజర్కే వస్తుంది. ఎందుకంటే వీళ్ళ ఒక గ్రూప్ ఉంటుంది అన్నమాట. సో ఆ గ్రూప్ ద్వారా వాళ్ళకి అడ్వైజర్కి కొంచెం కనెక్షన్స్ ఉంటాయి, వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ పాస్ అవుతూ ఉంటుంది. తద్వారా వాళ్ళ ఇన్వెస్టర్స్కి హెల్ప్ చేయడంగా ఉంటుంది. సో సర్క్యులేషన్స్ చాలా మ్యాగజైన్స్ కూడా ఉంటాయండి. ఓన్లీ అడ్వైజర్స్కి మాత్రమే ప్రింట్ అయ్యే మ్యాగజైన్స్ ఉంటాయి. సో ఆ మ్యాగజైన్స్ వాళ్ళకి చాలా రీసెర్చ్ వస్తుంది, ఇన్ఫర్మేషన్ వస్తుంది. చెప్పి మార్గన్ వాళ్ళు ఇస్తారు, అలాగే పెద్ద పెద్ద ఫండ్ డెలాయిట్ వాళ్ళు ఇస్తారు. కొంచెం రిపోర్ట్స్ కూడా బాగా వస్తాయి. సో అట్లాంటి రిపోర్ట్స్ వల్ల వీళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఈవెన్ ఇన్ఫ్లుయెన్సర్కి ఎక్కడి నుంచి అయితే ఇన్ఫర్మేషన్ వచ్చిందో అదే ఇన్ఫర్మేషన్ అడ్వైజర్ కూడా ఉంటుంది. అంటే ఇద్దరు ఒకే వెబ్సైట్ నుంచి తీస్తారా, లేకపోతే ఓన్ రీసెర్చ్ అని అంటారు సార్? ఇక్కడ ఏంటంటే మనకి చాలా కంపెనీస్ వాల్యూ రీసెర్చ్ ఆన్లైన్లో చూస్తే మీకు వాల్యూ రీసెర్చ్ కానివ్వండి, ఈటీ మనీ కానివ్వండి, ఈటీ మనీ కూడా చాలా స్టాండర్డ్ మ్యాగజైన్స్ ఉంటాయి, వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇంటర్నల్గా నేషనల్ డిస్ట్రిబ్యూటర్స్ కొంతమంది ఉంటారు, ఎన్జేఎన్డి అని, పుడెంట్ కార్పొరేట్ అని, వెల్దీ అని, వాళ్ళందరూ రీసెర్చ్ టీమ్స్ ఉంటాయి. ఇన్హౌస్ రీసెర్చ్ టీమ్ అంటారు దాన్ని. సో ఇన్హౌస్ రీసెర్చ్ టీమ్ మొత్తం ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా పాస్ చేస్తారు. సో ఈ పర్టికులర్ ఫండ్ హౌస్ చాలా బాగుంది, లాస్ట్ 20 years నుంచి ఇట్లాంటి రిటర్న్ ఇచ్చింది కాబట్టి ఇది మీరు రికమెండ్ చేయొచ్చు స్ట్రాంగ్గా అని చెప్పి ఒక స్టార్ ఫండ్స్ అని ఉంటాయి. సో మ్యూచువల్ ఫండ్స్లో కూడా స్టార్ ఫండ్స్ అని ఉంటాయి. సో అట్లా ఇన్హౌస్ రీసెర్చ్ టీము బాగా ఫైండ్ చేసి ఎక్సలెంట్ ఫండ్స్ ఉన్నాయి, బెస్ట్గా ఉన్నాయని చెప్పి ఒక మ్యాగజైన్ వస్తుంది, స్టార్ ఫండ్స్ మ్యాగజైన్. ఈ మ్యాగజైన్ పబ్లిక్ ఉండదు, అది ఓన్లీ ఇంటర్నల్ అడ్వైజర్స్ మాత్రమే ఉంటుంది, సర్క్యులేట్ అవుతుంది. అట్లాంటి ఫండ్స్ నుంచి కూడా వీళ్ళు చూసి చెప్తుంటారు అనమాట. సో కాబట్టి ఎప్పుడైనా ఇన్ఫ్లుయెన్సర్స్ అనే టెంపరీ వాళ్ళని పెట్టుకోకండి. పర్మనెంట్గా మీతో పాటు ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే మీకు అడ్వైజర్స్ ఉంటారు. వాళ్ళ ద్వారా కనుక మీరు ట్రావెల్ చేస్తే వాళ్ళు టిల్ మీరు రీచ్ గోల్ అయ్యేంత వరకు ఉంటారు కాబట్టి ఏదైతే ప్రామిస్ చేస్తారో ఇన్ని క్రోర్స్ మీకు రావచ్చు అని, సో అట్లా అన్ని క్రోర్స్ మనకు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్స్ అండి.